A very good evening to everyone. Welcome to our channel. So, ఇవాళ మనం ప్రోగ్రాంలో ప్రేరణ బిల్డ్ యువర్ ఓన్ స్కిల్ బై యువర్ సెల్ఫ్ లో భాగంగా మనం ఏం చేయబోతున్నాం అంటే కొత్తగా ఒక న్యూ స్కిల్ని నేర్చుకోబోతున్నాము. సో ఓకే, ఈ ప్రోగ్రామ్ని మీకు సమర్పిస్తున్న వారు పూమా, ఈఆర్డిసి సొల్యూషన్స్, బెల్ అండ్ బెనెట్ హై స్కూల్, సద్భవ్ ఈవెంట్స్, ఆదిత్య అమర్ అసోసియేట్స్, జైరోదేవ్, స్కై రేస్, ట్రైబల్ పిక్స్, వివేకానంద లహరి ఇన్స్టిట్యూషన్స్, యంగ్ బ్రెయిన్స్ మరియు విజయవాడ స్కై వాచర్స్. సో ఇవాళ ప్రోగ్రాంలో వోర్కా ఫ్లాష్ ఫోర్జ్ అని చెప్పి ఒక న్యూ సాఫ్ట్వేర్ని మనము నేర్చుకోబోతున్నాము. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని నేర్చుకుంటూ వచ్చాము. సో దీంట్లో కూడా ఈ పర్టికులర్ వోర్కా ఫ్లాష్ ఫోర్జ్ ఏంటంటే ప్రీవియస్ మనం ఆల్రెడీ ఫ్లాష్ ఫోర్జ్ ఫైండర్లో కానీ లేదంటే ఫ్లాష్ ఫోర్జ్ ఏ పర్టికులర్ ప్రింటర్ అయినా సరే ప్రింట్ చేయాలంటే మనకి STL ఫైల్ నుంచి G కోడ్ కన్వర్షన్ అనేది ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ద్వారా చూద్దాం. ప్రీవియస్ మనం ఫ్లాష్ ప్రింట్ 5ని యూజ్ చేసాం. సో ఇప్పుడు ఈ వోర్కా ఫ్లాష్ ఫోర్జ్ ఎలా ఉపయోగపడుతుందో ఏంటో చూసేద్దాం. ఓకే, సో ముందుగా మీకు ఇక్కడ లింక్ అనేది కనిపిస్తుంది. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో. ఈ పర్టికులర్ లింక్ మీద మీరు క్లిక్ చేసుకుని డైరెక్ట్గా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో ముందుగా మనం ఈ లింక్ మీద క్లిక్ చేసుకుందాం. మనకి లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు వోర్కా ఫ్లాష్ ఫోర్జ్ అని చెప్పి కనిపిస్తుంది. 2 పార్ట్స్ ఉంటాయి ఇక్కడ, 32 బిట్ అండ్ 64 బిట్. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లాష్ స్టూడియో డెస్క్టాప్ వర్షన్కి సపరేట్గా ఇచ్చున్నాడు అండ్ AD5Xకి సపరేట్గా ఇచ్చున్నాడు. ఓకే, సో క్రియేటర్ సిరీస్కి సపరేట్గా ఇచ్చాడు, AD5Xకి సపరేట్గా ఇచ్చాడు, డెంచర్ 5Mకి సపరేట్గా ఇచ్చాడు. సో మీరు దాన్ని బట్టి బేస్ చేసుకుని దీన్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మనము సెషన్లోకి వెళ్ళిపోదాం. సో అది ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు మనకి కంప్లీట్గా విండోస్ మీద క్లిక్ చేసుకొని వోర్కా ఫ్లాష్ ఫోర్జ్ని ఓపెన్ చేద్దాం. ఓకే, వోర్కా ఫ్లాష్ ఫోర్జ్. సో ఇనీషియల్గా మీకు సాఫ్ట్వేర్ అనేది కొద్దిసేపు లోడ్ అవుతుంది. సో పెద్ద సాఫ్ట్వేర్ కాబట్టి సో అది ఎప్పుడైతే మనకి కంప్లీట్గా వస్తుందో దాని యొక్క ప్రీఫేజ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఓకే, ఇలా ఉంటుంది మీకు ప్రీఫేజ్ అనేది కంప్లీట్గా. ప్రిపేర్, ప్రివ్యూ, డివైస్, గైడ్, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఉంటుంది. ఇక్కడ కొత్త వర్షన్ డౌన్లోడ్ చేయనా లేదా అని అడుగుతుంది. ప్రస్తుతానికి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ మనము ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, లేదంటే సాఫ్ట్వేర్ అనేది మనకి ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ప్రిపేర్, ప్రివ్యూ, డివైస్, ఓకే, గైడ్, ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు, క్రియేట్ చేయొచ్చు అండ్ ఓపెన్ ద ప్రాజెక్ట్ అంటే కొత్త ప్రాజెక్ట్, లేదంటే మనం ఏదైనా చేసి ఉంటే దాన్ని ఓపెన్ చేయొచ్చు, సేవ్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఎడిట్ చేసుకోవచ్చు, వ్యూ చేసుకోవచ్చు, ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ఇక్కడ పైన టైటిల్ బార్లో కనిపిస్తూ ఉంటాయి, అన్టైటిల్డ్ కాబట్టి ఇది. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే లేట్ చేయకుండా హోమ్లోకి వచ్చి న్యూ ప్రాజెక్ట్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, న్యూ ప్రాజెక్ట్. ఓకే, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుందండి. ఓకే, ఈ విధంగా మీకు కంప్లీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ రీసెంట్గా వచ్చేటువంటి AD5X కానీ ఫ్లాష్ ఫోర్జ్కి సంబంధించినటువంటి ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్మూత్ PIA ప్లేట్లు అని చెప్పి యూజ్ చేస్తున్నాడు మ్యాగ్నెటిక్ బేస్ చేసుకుని. సో అందుకని ఈ పర్టికులర్ PIA ప్లేట్ మీకు దాని లోపల ప్రింటర్ లోపల మీకు ప్లాట్ఫామ్ మీద ప్లేట్స్ ఉంటాయి. సో ఆ ప్లేట్ ఇది అనమాట. దీన్ని మనం రిమూవబుల్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి అలాగే యాస్టీస్గా ఇక్కడ మీకు సాఫ్ట్వేర్లో కూడా ఇచ్చున్నాడు. అండ్ ఇంకొక పార్ట్ మీకు దీంట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నా. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఏదైతే ప్రింటర్ ఉందో ఆ ప్రింటర్ టైప్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీని మీద రైట్ క్లిక్ చేసుకుని AD5XL 0.4 నాజిల్ ఉన్న ప్రింటర్ మనం అయితే యూజ్ చేస్తున్నాం. ఇంకా ఇలా డిఫరెంట్ నాజిల్స్ ఉన్నవి ఉంటాయి. ఓకే, లేదు సెలెక్ట్ ఆర్ రిమూవ్ ప్రింటర్స్, ఇక్కడ వేరే ఆప్షన్ ఉంది, క్రియేట్ ప్రింటర్, కొత్త ప్రింటర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ ఆర్ రిమూవ్ ప్రింటర్స్ అంటే ఏదన్నా మనకి ప్రింటర్స్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇస్తాడండి డిఫరెంట్ ప్రింటర్స్ ఇస్తాడు. ఇక్కడ అడ్వెంచర్ 5M ఉంది. ఓకే, దాని మీద క్లిక్ చేసుకోగానే ఇలా వస్తాయి మీకు. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఏదైతే కావాలో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ కొట్టాలి. ఓకే, సో ఏ దాని మీద అయితే మనం చేయాలనుకుంటున్నాము అది. ఇక్కడ అడ్వెంచర్ 3 సిరీస్ కూడా ఇచ్చున్నాడు.
సో మీకు ఏ ప్రింటర్ మీరు యూజ్ చేస్తున్నాడో ఆ ప్రింటర్కి సంబంధించినటువంటి ప్రింటర్స్ని ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. సో అడ్వెంచర్ 3 ఆపరేట్ చేసే వాళ్ళు కూడా మీరు ఈ ఓర్కా ఫ్లాష్ ఫోర్జ్ ద్వారా చేసుకోవచ్చు. చాలా చోట్ల అడ్వెంచర్ 3 కూడా ఉంది, మీరు చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇక్కడ మనకి కీవర్డ్స్ కానీ ఏదైనా కొత్త ప్రింటర్స్ కానీ ఇక్కడ మీకు ఇంకొన్ని రిమైనింగ్ ప్రింటర్స్ ఉంటాయి. దాంట్లో మీరు చూడొచ్చు, ఏదైనా సరే కంప్లీట్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత కన్ఫర్మ్ అని చెప్పి క్లిక్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం వాడేది ఇది కాబట్టి 0.4. ఓకే, దాన్ని ఇక్కడ ఎడిట్ ఏమైనా చేయాలంటే ఇక్కడ వస్తుందండి. దీనికి పక్కన ఎడిట్ ఆప్షన్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేసుకుంటే ప్రింటబుల్ హైట్ ఏంటి 220 mm, అంతే మీకు 22 cm హైట్ని ప్రింట్ చేస్తుంది ఈ పర్టికులర్ ప్రింటర్ AD5XL అనేది. ఇది కాకుండా ఇంకా వేరే ప్రింటర్స్ అంటే ఈ వేరే రకంగా మనకి అక్కడ ఎక్స్ట్రూడర్, నెక్స్ట్ ఎక్స్ట్రూడర్ యొక్క ఇది చూడండి, లెంగ్త్ చూడొచ్చు 0.8 mm, జెడ్ హోప్ వచ్చేసరికి 0.4 ఉంటుంది. అండ్ మోషన్ ఎబిలిటీ ఎంత స్పీడ్ వెళ్తుంది 600 mm/s. ఇట్లా మీరు చూడొచ్చు కంప్లీట్గా ఎంత ఫాస్ట్ వెళ్తుంది అనేది, యాక్సలరేషన్ ఎంత, స్పీడ్ ఎంత, ఏ విధంగా వెళ్తుంది, ఆ పర్టికులర్ ఎక్స్ట్రూడర్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఇచ్చి ఉన్నాడు దాని గురించి. ఓకే, అండ్ బెడ్ టైప్ కిందకు వచ్చేసరికి మనకి బెడ్ టైప్ ఉంటుంది. ఆ బెడ్ టైప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏదైతే ఉందో అది మనం రాయాలి. స్మూత్ PAA ప్లేట్, స్మూత్ కూల్ ప్లేట్ కాదు, PAA ప్లేట్ కాబట్టి ఇక్కడ PAA ప్లేట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏదైనా ఇక్కడ ఇస్తాడు, మీకు ఇచ్చేదాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ ప్లేట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఇవి వచ్చేసరికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిలమెంట్ యొక్క కలర్స్. సో ఇప్పుడు ఏదైతే మనం కలర్ వాడుతున్నామో ఆ కలర్ని మీరు చూజ్ చేసుకుంటాం. దేంట్లో AD5XLలో మనకి 4 కలర్స్ పెడతాం కాబట్టి ఆ 4 కలర్స్ని ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. బ్లూ అయితే బ్లూ, రేడియం అయితే రేడియం, ఏది కావాలంటే అది మనం చేంజ్ చేసుకుని ఓకే అనగానే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ కావాలనుకున్నాను, ఓకే అనగానే ఇక్కడ ఆరెంజ్ వచ్చేస్తుంది. Ctrl+Z, లేదు రేడియం కావాలి, ఓకే అనగానే రేడియం వచ్చేస్తుంది. సో ఇలా మనము ఈ పర్టికులర్ కలర్స్ మనం ఏదైతే పెడతామో ఆ కలర్స్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద వన్ థింగ్. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్, గ్లోబల్ ఆబ్జెక్ట్స్, అడ్వాన్స్డ్ ఇలా మోడల్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఇప్పుడేమి మనము కదిలించాల్సిన అవసరం ఏం లేదు. స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్స్, సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఎలా కావాలి, సపోర్టర్స్ కూడా మనకి యూజ్ ఉంటుంది అనమాట కంప్లీట్గా. అవి ఎలాగా, వాటి యొక్క విడ్త్ ఎంత ఉండాలి, అవన్నీ ఇక్కడ మీకు ఉంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి లూప్స్ అండ్ హైట్స్ ఎట్లా ఉండాలి కంప్లీట్గా, వాటి యొక్క ఇవి ఎలా ఉండాలనేది ఇది ఇక్కడ. ఓకే, సో ఈ 0.20 స్టాండర్డ్, ఇది ఇక్కడ మనకి AD5X ఈ స్టాండర్డ్ ప్రీసెట్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట, వాటి యొక్క సపోర్టింగ్ ఇవి. సో ఇవి సపోర్టర్స్ గురించి. సో ఇప్పుడు ఇక్కడ ఇంకేంటంటే, మీరు ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని స్లైస్ చేద్దాము అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ యాడ్ ఆప్షన్ హియర్. సో జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ హియర్. ఇక్కడ మనకి 3D ప్రింటెడ్ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీదకి వెళ్తున్నాను, నార్మల్గా డెస్క్టాప్ మీద G-కోడ్ ఫైల్స్ ఉన్నాయి. సో ఇలాగా G-కోడ్ ఫైల్. ఓకే, లేదు నేను డౌన్లోడ్స్లోకి వెళ్తాను. డౌన్లోడ్స్లో మనకి ఇలా చాలా ఉన్నాయి. డౌన్లోడ్స్లో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే స్పైరల్ రాకెట్. సో ఇక్కడ ఒకటి ఉంది కదండి, ఈ స్పైరల్ రాకెట్ని చేద్దాం అనుకుంటున్నా. దీని మీద క్లిక్ చేసుకుని ఓపెన్ కొట్టాలి. మనం ఓపెన్ కొట్టగానే ఏదైతే ఆ స్పైరల్ రాకెట్ ఉందో అది మీకు ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది కంప్లీట్గా. వచ్చిన తర్వాత దీనికి సపోర్టర్స్ కావాలంటే మీరు సపోర్ట్స్ ఇవ్వచ్చు. ఓకే, ఎనేబుల్ సపోర్ట్ అనగానే సపోర్ట్స్ ఎనేబుల్ అవుతాయి. ఓకే, ఫిలమెంట్కి సపోర్ట్స్ అవసరం లేదు కాబట్టి ఎనేబుల్ సపోర్ట్స్ అని చెప్పి ఇచ్చాను నేను ఆప్షన్ మీకు ఇక్కడ. అండ్ దీని యొక్క కలర్స్ మీరు కావాలన్నా కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఇలా వచ్చిన తర్వాత స్లైస్ ప్లేట్ అని చెప్పి క్లిక్ చేస్తాం. స్లైస్ ప్లేట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది స్లైస్ అయిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కంప్లీట్గా స్లైస్ అయిపోతున్నట్టుగా. సో స్లైస్ అయిపోయిన దాన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ జస్ట్ దీంట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సపోర్ట్స్ కావాలంటే సపోర్ట్స్ ఇస్తారు ఎనేబుల్గా. ఓకే, ట్రీ ఆటో ఇక్కడ మీకు ఇస్తారు, ఇది సంథింగ్ ఇలాగ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కంప్లీట్గా. ఓకే, అక్కర్లేదంటే అక్కర్లేదు. సో ఇలా మనము కంప్లీట్గా చేసుకుంటాం అనమాట. ఓకే, సో అలా మనం కంప్లీట్గా స్లైస్ చేసుకున్న తర్వాత
ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని మనం ప్రింట్ చేసుకోవాలి. రైట్ చేసుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ జీ కోడ్ ఫైల్ అని చెప్పిన ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ దిస్, జస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎక్కడ దాన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ జీ కోడ్ ఫైల్స్ ఉన్నాయి చూసారా, జస్ట్ సేవ్ ఇట్. ఇట్లా సేవ్ చేసుకుంటాం. అగైన్ నేను ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మీరు ఏదన్నా కొత్తగా స్లైస్ చేయాలి అనుకుంటే ప్రిపేర్లోకి వెళ్తాం. జస్ట్ ఇక్కడ మనకి ఇది ఉంది కదా, దీన్ని డిలీట్ చేసేసాను. ఫస్ట్ కొత్త ఫైల్ ఓపెన్ చేయాలంటే యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ యాడ్ అండ్ జస్ట్ ఏదైతే STL ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ని తీసుకుంటారు ఈ విధంగా. ఓకే, తీసుకున్నాక దెన్ మీరు ఏం చేయాలి, ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి పైన. ఆప్షన్స్ని బేస్ చేసుకుని మీకు ఎంత కావాలి సైజ్, ఇక్కడ సైజ్ కూడా ఉంటుంది, స్కేల్ కూడా ఉంటుంది. స్కేల్ బేస్ చేసుకుని ఇప్పుడు ఇది 100% ఉంది. ఈ 100%ని మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. 50 అంటే కొంచెం చిన్నది అవుతుంది. ఇప్పుడు అంటే మనకి ఇది ఎలా అవుతుంది దాని సైజ్ కూడా మనం దీంట్లో కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ అలైన్మెంట్స్. సో వీటికి మ్యాక్సిమం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రింట్ చేసేటప్పుడు సపోర్ట్స్ పెట్టేసుకుని ప్రింట్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, సో దెన్ వాట్ ఐ విల్ డూ నౌ, సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఎనేబుల్ సపోర్ట్స్ మీద క్లిక్ చేశాను. జస్ట్ క్లిక్ ఆన్ స్లైస్ ప్లేట్. సో ఎప్పుడైతే మనం సపోర్ట్స్ పెట్టి చేస్తామో మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది కంప్లీట్గా. లేదంటే మనకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది ప్రింట్ చేసేటప్పుడు. అదేంటంటే కింద బేస్ అనేది స్టేబుల్గా స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి కాబట్టి. ఇది ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారా ఇక్కడ సపోర్ట్స్ వచ్చి ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు ప్లేట్ని ఒకసారి ఇది చేసి చూపిస్తాను. చూడండి, ఇది మన ప్లేట్. నౌ ఈ సపోర్ట్స్ మీద అది ప్రింట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎడ్జ్ ఏదైతే ఇది ఉందో మీకు ఈ పర్టికులర్ ఎడ్జ్ అనేది మీకు విరిగిపోకుండా ఉంటుంది ప్రింట్ అయ్యేటప్పుడు. సో అందుకని చెప్పి కంప్లీట్గా సపోర్ట్స్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద వోర్కా ఫ్లాష్ 4J స్లైసర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఎక్స్పోర్ట్ జీ కోడ్ ఆప్షన్ అండ్ జస్ట్ సేవ్ ఇట్. ఓకే, సో ఇలా మనం సేవ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ స్టెప్ ఏంటంటే ఉన్న వాటికి కలర్స్ని మనం ఎలా చేంజ్ చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను, వర్క్ అయిపోయింది కాబట్టి నౌ మై వర్క్ ఈజ్ కంప్లీటెడ్. దీన్ని ఏం చేయొచ్చు మరి, తర్వాత నేను డిలీట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కంప్లీట్గా సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఏంటంటే కంప్లీట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాం లేదా ప్రిపేర్లోకి వెళ్ళిపోవడం. ప్రిపేర్లో మీద క్లిక్ చేసుకున్నాం కానీ మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత డిలీట్ కొట్టేయండి. సో డిలీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఏదన్నా ఒక పర్టికులర్ దీనికి వేరే కలర్స్ మనం ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం. సో ఇద్దామని అనుకున్నప్పుడు మనం కంప్లీట్గా వేరే ఒక ఆబ్జెక్ట్ని మనం తీసుకోవాలి. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసుకొని మనకి ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫైల్స్ ఉన్నాయి చాలా. ఆ ఫైల్స్లోకి వెళ్తాం. ఇక్కడ మనకి హార్ట్ ఫ్రేమ్ ఉంది, నెక్స్ట్ హనుమాన్ ఉంది, డ్రింకింగ్ బర్డ్ ఉంది. ఇలా మనకి ఏంటంటే సపరేట్గా బోర్డులు ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది మనము తీసుకోవచ్చు. సిట్టింగ్ బుద్ధాలు ఆన్ లోటస్ ఉంది. ఓకే, నౌ వీ విల్ డూ దిస్, నో ప్రాబ్లం. ఇది ఒకసారి చూద్దాం కంప్లీట్గా. ఇక్కడ ఇది కొంచెం చూడండి, బుద్ధుడు స్టాచ్యూ మీద కూర్చుని ఉన్నాడు ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ దీన్ని స్లైస్ చేసే ముందు దీనికి కలర్ అప్లై చేయాలి. కలర్ అప్లై చేయాలంటే ఇక్కడ మనకి కలర్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఒక కలర్ అండ్ పెయింటింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఇది రేడియం కలర్లో ఉంది. ఓకే, మీరు ఇక్కడ ఈ మధ్యలో ఈ లోటస్లకి మీరు బ్లూ వేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి, జస్ట్ క్లిక్ ఆన్ బ్లూ. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫిల్ ఆప్షన్ తీసుకోవాలి. ఫిల్ ఆప్షన్ తీసుకొని ఒక్క నిమిషం ఇలా అనగానే బ్లూ వచ్చేస్తుంది. చూసారా, లేదు మీకు ఇక్కడ బ్లూ ఓకే. ఇక్కడ ఈ వీటిల్లో గ్రీన్ కావాలనుకోండి, జస్ట్ ఇలా అనగానే ఇక్కడ గ్రీన్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా గ్రీన్ కావాలిగా. సో ఇలా మనము డిఫరెంట్గా మనము ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది కావాలనుకుందాం. సో బుద్ధుడి యొక్క దీన్ని మనం చేంజ్ చేసేసాం. సో ఇట్లా మనకి ఎలా కావాలంటే అలాగా మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో చేంజ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ దీంట్లోకి రావాలి. వీ హ్యావ్ టు కమ్ టు ద ప్రిపేర్. ఇది అయిపోయిన తర్వాత దేంట్లోకి రావాలి, మళ్ళీ యాడ్లోకి రాకూడదు, ప్రిపేర్లోకి రావాలి. ప్రివ్యూ అంటే ఇలా వస్తుంది ప్రివ్యూ. ఓకే, స్లైస్ చేసేస్తుంది డైరెక్ట్గా.
స్లైస్ అయిపోయిన తర్వాత మీకు ఆబ్జెక్ట్ కనిపిస్తుంది కంప్లీట్గా, చూడొచ్చు అది ఎట్లాగా ఏంటి అనేది. మనం చేంజ్ చేస్తాం కలర్స్, సో చేంజ్ చేసేసాం కాబట్టి అది ఎట్లా ఏంటి అనేది మనం కంప్లీట్ చూడండి. కంప్లీట్గా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఏంటంటే ఇది ఎంత టైం పడుతుంది ఇక్కడ మీకు ఇచ్చాడు చూడండి. మోడల్ ప్రింటింగ్ టైం 2 hours 52 minutes. సో ఇక్కడ ఏ ఫిలమెంట్ ఎంత గ్రామ్స్ యూజ్ చేసాము, ఎంత సపోర్ట్స్కి ఎంత అయినాయి, ఇవన్నీ కూడా ఇచ్చింది చూడండి. ఇక్కడ మొత్తం చూడొచ్చు మీరు. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, సింగిల్గా మీరు ఏదైనా సింగిల్ కలర్ చేసేటప్పుడు వేరుగా ఉంటుంది, 4-5 కలర్స్ కలిపి చేస్తున్నప్పుడు వేరుగా ఉంటుంది. సో ఏదైనా సరే ఇప్పుడు స్లైస్ చేసేసిన తర్వాత దీని యొక్క టైం కానీ మీకు ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఎఫిషియెంట్గా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఎన్నిసార్లు ఫిలమెంట్ చేంజ్ అవుతుంది, 34 times ఫిలమెంట్ చేంజింగ్ అనేది ఉంటుంది. 0.91 కాస్ట్. ఇలాగా మనము ప్రతిదీ కూడా దీని నుంచి మనం చూడవచ్చు. దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే యాస్టీస్గా మళ్ళీ అది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇలా మనము ఫ్లాష్ ఫోర్జ్ ప్రింటర్స్కి ఎలా కావాలంటే అలాగా ఓర్కా ఫ్లాష్ ఫోర్జ్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగించుకొని మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో వెరీ వెరీ ఈజీ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to our channel to support us.